సూపర్ ఉంది. స్టోరీ అవినీతి అవన్నీ ఇప్పుడు ఫుడ్ మొత్తం కల్తీ. ఇప్పుడు మనం హోటల్కి పోతాం, అది ఫ్రెష్షా నిన్నటిదే. ఇప్పుడు బిర్యానీ పెడతాడు భయ, అది అమ్మడు పోదు, అది ఫ్రిడ్జ్లో పెడతాడు, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ మనకే పెడతాడు. మన మీడియా మిత్రులకు అర్థమైతే అందరికీ అర్థమవుతుంది భయ్య. మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, అన్ని. ఇప్పుడు మన మీడియా మిత్రులు ఏం చేస్తున్నారంటే, బాలకృష్ణ పక్కబండి ఒక మందు బాటిల్ ఉన్నది, శ్రీకాంత్ రేవు బాటిల్ దొరుకుతుంది, అది కాదు మనం ప్రచారం చేయాల్సింది. మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మన ఎంపీ ఏం చేస్తున్నాడు, మన సీఎం ఏం చేస్తున్నాడు, మన పిఎం ఏం చేస్తున్నాడు, అది మనం బయట తీయాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళ కాడ గన్నుంది భయ్య, వాని జీవితాంతం కాల్చనే కాల్చాడు, తుక్కుపట్టిపోతుంది. కానీ మీ కాడ అంతకంటే 100 రెట్లు ఏకంగా పనిచేసే గన్ ఉంది. మీరు మంచిగా ఉపయోగించండి. అది దేనికోసం ఉపయోగిస్తున్నాం అనేది మనకు తెలుసుకోవాలి. సినిమా అర్థమైంది, సూపర్ ఉంది భయ్య. మ్యూజిక్ కొట్టినోనికి దండం, సినిమా తీసినోనికి దండం, యాక్టింగ్ చేసినోనికి దండం, ప్రతి ఒక్కరికి దండం దండం. భయ్యా వాడు తింటాడికే పోలేదురా నాయన అంటే, నేను రోజు ఒక పూట ఉపవాసం ఉంటున్నా. నాలాంటి వాళ్ళు కొంత 100 మంది 1000 మంది దేశంలో లక్షల మంది ఉన్నారు. వాడు దొడ్డి ఇవ్వడానికి కూడా బంగారమే, వాడు ఉచ్చపోస్తానికి కూడా బంగారమే, వాడు పనుకోవడానికి బంగారమే, తినడానికి బంగారమే, ప్రతి ఒక్కటి బంగారం బంగారం బంగారం. మరి అదొకటి కూడా బంగారమా కాదా? నాకు ఏ క్లాస్ ప్రతి ఒక్కరికి చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ సినిమా పోండి, చూసినావు నువ్వు? ప్రతి ఒక్కరు సినిమా పోండి, ఫస్ట్ పోతే మనలో మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఇంకా ఏమనుకో, మనందరి సినిమా మీసం మేలేసి తొడగొట్టి చెప్తున్నా, ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్. సూపర్ ఉంది సినిమా. కనపడలేదు నాకు. ఏ అసిస్టెంట్ డైరెక్టర్లో కో డైరెక్టర్లో పెట్టి తీయించేసినట్టు ఉంది చెప్పాలంటే. ఎందుకంటే బజ్ లేదు అసలు. భారతీ 2 అంటే అసలు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆ పచ్చని చిలకలు తోడుంటే ఆ సాంగ్స్ కానీ అసలు అవన్నీ చాలా కష్టపడతాడు ఆయన, క్రియేటివిటీగా ఆలోచిస్తాడు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే, లంచం తీసుకునేవాడు ప్రతి ఇంట్లోనూ ఉంటాడు, వాడు పట్టిస్తే ఒక లంచ్ కూడా దొరుకుతాడని. ఎవడు పట్టిస్తాడండి? అంత ఎవరో లేదు. ఇప్పుడు నిజమైన గవర్నమెంట్లు వచ్చినాయి కాబట్టి కొంచెం అవుతుంది. సో ఇద్దరు కూడా మెయిన్ కథ ఇంపార్టెంట్. సో ఆ కథే అన్ని బలం అన్నమాట. హీరోయిన్ మొత్తం అందరూ కూడా చాలామంది క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. సో బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు కొంచెం పెద్ద వాళ్ళు వచ్చారు, కానీ ఎక్కువసేపు ఉండరు అనమాట. ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక, నాకు మీరు లంచం తీసుకుంటున్నారు, నేను లంచం తీసుకుంటున్నాను. సో సిబిఐ ఆఫీసర్లు పట్టుకుంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో పట్టుకుంటున్నారు. ముందు వాళ్ళ తీసుకోకుండా అవతల పై వ్యక్తి పట్టుకుంటే మనలాంటి వాళ్ళు తీసుకోరు అనమాట. సో ఇది మెయిన్. ఇది పార్ట్ 3లో చూపిస్తే ఏమి లేదు బ్రో, అది కొంచెం అది ఎవర్ గ్రీన్ అంతే. ఇంకా దానికి సాటి ఏది రాదు, ఏది లేదు చెప్పాలంటే. వన్ వర్డ్లో ఏం చెప్తారు? వన్ వర్డ్లో చెప్పాలంటే, టెక్నికల్ వర్క్స్ అండ్ కెమెరా వర్క్స్, టేకింగ్ కానీ ఇవన్నీ చూస్తే మైండ్ బ్లాక్ అనమాట. అసలు ఇంత క్వాలిటీ ఇచ్చాడంటారు. గోల్డెన్ స్క్రీన్లో చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిందనమాట. చాలా బాగుంది సినిమా చూస్తుంటే. అంటే విజువల్ పరంగా బాగుంది, అంటే మనకు ఆ సినిమాతో పోల్చుకుంటే కొంచెం అలాగ అనిపించింది అంతే. పేదవాడు పోతే లంచం లేదు, ఏ పనులు అయితే లేవు. ఏదున్నా కానీ ఇప్పుడు లంచం పోతే ఇచ్చినా సినిమా మూవీ చాలా బాగుంది. లంచం గురించి బాగా చూపించాడు. సిద్ధార్థ్ కూడా ఒక ఇంటికి సిద్ధార్థ్ లెక్క కొడుకు ఉంటే మంచిగా ఉంటుంది, సమాజానికి మెసేజు ఇది. ప్రతి ఒక్క భారతీయుడు సినిమా చూడాలి, చూస్తే తెలుస్తుంది. మ్యూజిక్ కూడా బాగానే ఇచ్చాడు. ఏం లేదు, 1 కంటే ఇది 2 బాగానే ఉంది. కమల్ హాసన్ పాత్ర బాగుంది. ఇంకోటి కూడా ఇప్పుడు 3 కూడా రాబోతుంది, 3 కూడా ఉన్నది. సెకండ్ పార్ట్ బాగానే చేసాడు. భారతీయుడు 1 కంటే 2 బాగుంది. ఇది సమాజానికి ఒక మెసేజ్ మూవీ తీశాడు శంకర్. డల్ ఏం లేదు, మంచిగానే ఉంది. వాళ్ళు సినిమా అర్థం చేసుకుంటే మంచిగా ఉంది. ప్రతి భారతీయుడు ఈ సినిమా చూడాలి. ఓకే. టెక్నాలజీ చూపించుండు. ఇప్పుడు టెక్నాలజీ అప్పటికి పోల్చుకుంటే ఇప్పుడు కూడా టెక్నాలజీ యూజ్ చేసుకొని సినిమా బాగానే తీసిండు. టెక్నాలజీ బాగానే తీసిండు. ముఖ్యంగా ఏంటంటే ఇది లంచం. మనము పేదవాళ్ళు ఎక్కడ వెళ్ళినా లంచం. చదువుకున్న వాళ్ళు కూడా జాబులు రాక, డబ్బులు లేక చదువుకొని అక్కడికి ఆగిపోతారు. ఉన్నోళ్ళే అవుట్ ఆఫ్లో పోతారు, ల్యాండ్లు హౌసులు కొనుక్కొని సెట్ అవుతారు. బీదవాడిలేగా ఉంటున్నాడు. సినిమా చాలా వండర్ఫుల్. ప్రతి భారతీయుడు సినిమా
చూసేదగ్గ ఫిలిం. ఓకే, థ్యాంక్స్.